6 గ్యారెంటీల్లో 2 అమల్లోకి తెచ్చాం. దేవుడి పేరు చెప్పి మోదీ మోసం చేస్తున్నారన్న ఖర్గే. గవర్నర్ కోట ఎమ్మెల్సీలను నియమించిన తమిళిసై. ఎమ్మెల్సీలుగా కోదండరాం, అమరుల్లా ఖాన్ నియామకం. గిరిజన ప్రాంతాల్లో 300 సెల్ టవర్ల ప్రారంభం. ప్రజలకు పథకాలు మరింత సులభతరమవుతాయన్న జగన్. చంద్రబాబు స్క్రిప్ట్ షర్మిల చదువుతున్నారు. పదవుల కోసం కుటుంబాలు చీలిపోవాలా అన్న సజ్జల. చంద్రబాబు మాటలనే షర్మిల మాట్లాడుతున్నారు. ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టింది చంద్రబాబే అన్న బొత్స. సర్పంచ్ ఎన్నికల నిర్వహణ ఇప్పట్లో సాధ్యం కాదు. పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హాట్ కామెంట్స్. లోక్సభ ఎన్నికల్లో టికెట్ల కోసం ఆశావహుల పోటీ. కేటీఆర్ ను కలిసేందుకు బీఆర్ఎస్ నేతల క్యూ. తెలంగాణ ప్రయోజనాల కోసమే బీఆర్ఎస్ ఉంది. అన్ని అంశాలను పార్లమెంట్లో ప్రస్తావిస్తామన్న ఎంపీ రంజిత్ రెడ్డి. టీఎస్పీఎస్సీ చైర్మన్ గా మాజీ డీజీపీ మహేందర్ రెడ్డి. మహేందర్ రెడ్డి నియామకాన్ని ఆమోదించిన గవర్నర్. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారన్న ఎమ్మెల్సీ కవిత. తగరపు వలస సభను విజయవంతం చేయాలి. జగన్ దిశానిర్దేశం చేస్తారన్న వైవి సుబ్బారెడ్డి. ఈ నెల 31న ఏపీ కేబినెట్ భేటీ. పెండింగ్ పనులపై చర్చించే అవకాశం. తిరుపతి జిల్లా వడమాలపేటలో తుడా పార్క్ ప్రారంభం. పార్కులు, జిమ్లను యువత ఉపయోగించుకోవాలన్న మంత్రి రోజా. గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు. ఎన్నికల ప్రచార సందర్భంగా కౌశిక్ రెడ్డి కామెంట్స్ పై గవర్నర్ సీరియస్. హైదరాబాద్ చందానగర్లో మద్యం మత్తులో వ్యక్తి హల్చల్. రహదారిపై వెళ్లే వాహనాలపై రాళ్లతో దాడి. ఏలూరు జిల్లాలో భారీగా తెలంగాణ మద్యం పట్టివేత. 99,000 రూపాయల విలువైన మద్యాన్ని సీజ్ చేసిన పోలీసులు. హైదరాబాద్ నార్సింగ్లో కార్ బీభత్సం. ప్రమాదంలో బైకర్ అక్కడికక్కడే మృతి. ఉప్పల్ స్టేడియంలోకి దూసుకొచ్చిన అభిమాని. యువకుణ్ణి కట్టడి చేసే ప్రయత్నంలో అధికారులు. మీ ఓటు దేశ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా మోదీ ప్రసంగం. భారత్ చేరుకున్న ఫ్రాన్స్ అధ్యక్షుడు. జైపూర్లో స్వాగతం పలికిన జైశంకర్, అధికారులు. ఫిబ్రవరి 1న కేంద్ర మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మలా సీతారామన్. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయ యాత్రపై కేసును సిఐడికి అప్పగిస్తూ అసోం ప్రభుత్వం నిర్ణయం.
టెన్నిస్ చరిత్రలో బోపన్న సరికొత్త రికార్డ్. డబుల్స్ లో టాప్ ర్యాంక్ తో అరుదైన ఘనత. రిటైర్మెంట్ వార్తలపై స్పందించిన మేరీకోమ్. బాక్సింగ్ కు వీడ్కోలు పలకట్లేదని మేరీకోమ్ క్లారిటీ. నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు. సెన్సెక్స్ 359, నిఫ్టీ 101 పాయింట్ల లాస్.